వచ్చినట్టుగా నడుచుకుని వాళ్ళు అనుసరిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకని స్వకీయ దురాలోచన చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను కూర్చిన వాగ్దానము చదవండి. ఏమాయను? ఆయన రాకడను కూర్చిన వాగ్దానము ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని, జాగ్రత్తగానండి, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. సృష్టి నుండి ఏమి జరిగిందన్న సంగతి మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీ అందరికి తెలుసు. ఏమాత్రం దాంట్లో నో డౌట్. నోవాహు దినములలో చూసినట్లయితే, నోవాహు దినాలలో చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడను గురించి తెలియజేశారు. నోవా దినాలలో తెలియజేస్తాడు. ఏమని తెలియజేస్తాడు? ఇదిగో జలప్రళయము రాబోతుంది అన్న సంగతి దేవుడు నోవాహు తెలియజేస్తే, నోవాహు వెళ్ళి ప్రజలకు తెలియజేశారు. ప్రజలకు తెలియజేస్తే వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం, పెళ్లిళ్ళకి ఇవ్వడము, తాగడము, తూలడము, ఇవన్నీ వారి మధ్యలో జరుగుతున్నాయి. పాడుతున్నారు, తిరుగుతున్నారు, వస్తున్నారు, నార్మల్గానే ఉన్నారు. అయితే నోవాహు మాత్రము ఏమాత్రం కూడా సందేహించబడకుండా దేవుడు చెప్పిన మాట తీసుకొని చక్కగా ఆయన ఏమైతే చెప్పారో దానికి నీతిగా వెంచబడి ఆ పనులన్నిటిని చేసుకుంటూ ఓడని కట్టుకోవడము మొదలు పెట్టారని లేఖన భాగాలలో మనం చూస్తున్నాం. అందుకే మత్తయి సువార్తలో తెలియపరచబడతా ఉంటుంది కదా. 24వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనం చూద్దాం ప్రభు సన్నిధిలో. 24వ అధ్యాయము 37వ వచనము. ఉండునో జలప్రళయమునకు అదేనా నోవాహు దినములు ఎలాగ ఉండునో మనుషు కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకునుచు, పెళ్లికిల్లు ఇచ్చు. ఆయన రాకడని గురించి ఏం చెప్పాడంటే, పేతురు రాసిన పత్రికలో దాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు. మత్తయి సువార్తలు ఎప్పుడు రాయబడింది? ఆది కాండములో ఉండబడిన సంగతి ఎప్పుడు రాయబడింది? ఆయన ఎందుకు ఆయన దాన్ని జ్ఞాపకం చేయాలి? అసలు అవసరం ఎందుకు వచ్చింది ఆయనకి? ఇప్పుడు ఎందుకు ఆయన మనకి జ్ఞాపకం చేసి చెప్పాల్సి వచ్చిందని మనం ఆలోచిస్తే, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే రాకడికి సూచనలు మనకు కనబడుతున్నాయన్న సంగతి వాక్యానికి ఆయన మెలిపెట్టించి మనకు చూపుతూ ఉన్నాడు అన్న సంగతి మనం గ్రహించుకోవాల్సిన మాట ఎంతైనానో మన మీద ఉంది.